పెద్దపల్లి జిల్లా శనివారం రోజున మన న్యాయవాద మిత్రులు పెద్దపల్లిలో జిల్లాలోనే కోర్టును ఏర్పాటు చేయాలి అని వినతి పత్రంతో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కలవడానికి పెద్దపల్లి వారి క్యాంప్ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో ఎమ్మెల్యే న్యాయవాదులపైన తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ దురుసుగా ప్రవర్తించారు. వారి యొక్క ఈ చర్యను ఖండిస్తూ సోమవారం రోజున జిల్లా వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు విధులను బహిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నిరసన తెలపడం జరిగింది. ఎమ్మెల్యే బార్ అసోసియేషన్కి వచ్చి వారి చర్యకి ప్రతిగా క్షమాపణ చెప్పేంత వరకు నిరసనలు చేస్తామని అన్నారు. అదేవిధంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబుని రాఘవపూర్ వద్ద కలిసి ఎమ్మెల్యే తీరును వివరిస్తూ పెద్దపల్లిలోని జిల్లా కోర్టు భవన నిర్మాణం అయ్యేలా చూడాలి అని విన్నవించారు. We want justice. We want justice. We want justice. We want justice. Ragapur vaddu. Peddapalli moddu. Ragapur vaddu. Peddapalli moddu. MLA vaikare. Rashinchali. MLA vaikare. Rashinchali. MLA down. ప్రజలందరి సహకారంతో నేను గెలిచిన తర్వాత కోర్టును తీసుకొచ్చి మళ్ళీ పెద్దపల్లిని కోర్టు నిర్మాణం జరిపిస్తాం. ఎందుకంటే జిల్లా కలెక్టరేట్ పెద్దపల్లి ఉంది, ఇలా బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, జిల్లా కేంద్రం, ఇక్కడ ప్రజలకు కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం పెద్దపల్లి. ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు పెద్దపల్లి టౌన్లోనే, పెద్దపల్లి పట్టణంలోనే కోర్టు ఉన్నారు. కాబట్టి ఆ కోర్టును అక్కడనే పెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో గెలిచిన తర్వాత చేసే బాధ్యత. దాంతోపాటు పెద్దపల్లి ఇది మన ఎమ్మెల్యే గారు బార్ అసోసియేషన్కు వచ్చి వారే మాకు హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము టెంట్ వేసి ఉద్యమాలు చేస్తుంటే ఆయన గెలిచిన తర్వాత పెద్దపల్లి పట్టణ కేంద్రంలోనే టౌన్లోనే జిల్లా కోర్టు కాంప్లెక్స్ను కట్టిస్తారని మాట వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు అఫిడవిట్లో పెట్టారు. ఆ విషయాన్ని గురించి నిన్న పోయినప్పుడు మా సీనియర్ సార్ నా పేరు నమస్కారాలు. ఈరోజు మేము ఈ అబ్స్టైన్ కార్యక్రమం చేపట్టడానికి రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటేమో పెద్దపల్లిని కాదని, పెద్దపల్లిలో స్థలాలు ఉన్నప్పటికీ కూడా స్థలాలు లేదు, ఇవ్వడం వీలు కాదంటూ మా పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో ఉండాల్సిన కోర్టును తీసుకెళ్ళి రాఘవపూర్లో ఎక్కడో మారుమూలకి, ఎక్కడంటే ఖచ్చితంగా గుట్టకి, ఇంకా కొంచెం పోతే కొంచెం గుట్టకే ఇస్తున్నారు. అది ఖచ్చితంగా అది శ్మశానాలు ఉన్నాయి, అది నిజానికి ఏమాత్రం సూటబుల్ ప్లేస్ కాదు. సెక్యూరిటీ రీజన్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏది లేదు అక్కడ, కేవలం గుట్ట. ఆ గుట్ట విదిపోయి మమ్మల్ని ఏం చేయమంటారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఈ ప్రయత్నాన్ని విరమించాలి. ఎందుకంటే పెద్దపల్లి కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కంటే ముందు మాకు ఖచ్చితంగా వాగ్దానం చేయడం జరిగింది. మా అందరి ఓట్లను వారు తీసుకోవడం జరిగింది. మేమే కాకుండా మా క్లయింట్లకు మేము ఇన్ఫ్లుయెన్స్ చేసినాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఆయనకు ఓట్లు వేయించి ఆయన గెలుపులో మేము కూడా మా పాత్ర ఉండేది ఖచ్చితంగా. అప్పుడు వచ్చేసి గతంలో కూడా మా సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము కన్నాల్లో ల్యాండ్ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భంలో మన ఎమ్మెల్యే గారు మా యొక్క శిబిరానికి విజిట్ చేసి ఖచ్చితంగా నేను గెలవంగానే పెద్దపల్లి స్థానికంగానే మీరు ఎక్కడ సూచిస్తే అక్కడ నేను కోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పేసి మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. వాగ్దానంతో పాటుగా మాకు రిటర్న్గా ఒక అఫిడవిట్ రూపకంగా తెలుగులో బాధ్యత ఒక రిటర్న్ అఫిడవిట్ మాకు ఇవ్వడం జరిగింది. మేము సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. మేము ఏమంటున్నామంటే మీరు దయచేసి మీరు అందరికీ అన్నీ చేస్తూ ఉన్నారు. మా అడ్వకేట్లకు కానీ, ముఖ్యంగా మా అడ్వకేట్లు కూడా కాదు, లిటిగెంట్స్ అనే ఇంపార్టెంట్. కక్షిదారులు ఏంటంటే మారుమూలల నుంచి వచ్చే కక్షిదారులు ఎవరు కూడా పెద్దపల్లికి రావాలి, పెద్దపల్లి నుంచి ట్రాన్స్పోర్టే లేని రాఘవపూర్కి వెళ్ళాలి, రాఘవపూర్ నుంచి మళ్ళీ బస్టాండ్లో దిగి మళ్ళీ గుట్ట ప్రాంతానికి వెళ్ళాలి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సెక్యూరిటీ రీజన్స్, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఏ అనే వ్యక్తి మీద నేను కేసు వేస్తానండి, నేను ఏ మీద కేసు వేస్తే ఆడ ఎదురు నా మీద కక్ష పెంచుకుంటాడు, లేదంటే నేను కూడా ఆయన మీద కక్ష పెంచుకుంటాడు. ఆ కక్షలతోని ఐసోలేటెడ్ ప్రాంతం అంటే ఏకాంతంగా ఉన్న ప్లేసెస్ కనుక పోతే ఏదైనా జరిగే ప్రమాదం ఉంటుంది. పైగా అదొకటే కాకుండా వైల్డ్ యానిమల్స్, ఇది గుట్ట ప్రాంతం, ఏదో మన ఇళ్లలో తిరిగే ప్రాంతం, అక్కడ గుట్ట ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా కోతులు ఉంటాయి, పాములు ఉంటాయి, గుడ్డేలుగులు ఉంటాయి, విన్నరా, ఇటువంటి వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. దీంతో కూడా విపరీతంగా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మా ఎమ్మెల్యే గారి కోటే మా బార్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి అన్న మీరు అందరికీ అన్ని చేస్తున్నాం, మేము అడ్వకేట్లు మీకు ఏం అన్యాయం చేయలేదు, మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేసినాం, ఎంత చేయనో అంతకంటే ఎక్కువ చేసినామన్నా. నేనైతే ముఖ్యంగా అందరం చేసినాము. మీకు దయచేసి మనసు మార్చుకోండి. వీళ్ళు ఎవరో ఒకరిద్దరు అడ్వకేట్లు చెప్తా ఉన్నారు. మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకరిద్దరు అడ్వకేట్లు లేదన్నా రాఘవపురే బాగుంటుంది, అందరూ ఒప్పుకుంటారని అంటున్నారు. నిజానికి మేము
11వ తారీఖు 8వ నెల 11వ తారీఖు అనుకుంటే నాకు ఖచ్చితంగా డేట్ గుర్తులేదు. రెజల్యూషన్ మేము పాస్ చేసుకున్నాము. రెజల్యూషన్లో 95% మంది పెద్దపల్లి ఉండాలని చెప్పేసి అడ్వకేట్లు అందరూ కూడా ఏకంగా ముక్త కంఠంతో రాఘవపూర్ వద్దు పెద్దపల్లి ముద్దు అనే స్లోగన్తో మేము రిజల్యూషన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మా ప్రెసిడెంట్ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది. యాక్చువల్గా మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెద్దపల్లి పట్టణంలోనే కోర్టు భవనాన్ని ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు ఎమ్మెల్యే గారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ల్యాండ్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పడానికి మేము ఒక 25 మంది అడ్వకేట్లము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి శనివారం రోజున వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేము అడ్వకేట్లు వచ్చినామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. బయట కూర్చోమన్నారు. బయట ఒక 20-25 నిమిషాల పాటు వెయిట్ చూసిన తర్వాత వారు వచ్చి డైరెక్ట్గా మీరు అడ్వకేట్లా అన్నారు. అండ్ ఈ సమయంలోనే శంకర్ సార్ గారు సన్మానం చేస్తామని జస్ట్ షాలో కప్దామని చెప్పేసి లేస్తే అవసరం అంటే అట్లాంటి సోదా అవసరం లేదు, ఫస్ట్ విషయం ఏదో చెప్పండి అన్నారు. మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మాకు పట్టణ పరిధిలోనే కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము వారిని అడగడం జరిగింది. వెంటనే అసలు పట్టణ పరిధిలో కోర్టు ఏర్పాటు చేయడం జరగదు, అలాగే రాఘవపూర్లో ఫిక్స్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోండి అని చెప్పి సీరియస్గా అన్నారు. ఇదే సమయంలో మేము అందరం కలిసి మీరు మాకు మాట ఇచ్చిరు కదా సార్, ఆ మాట ప్రకారం నిలబడండి, మాకు 2 నిమిషాలు కనీసం మాట్లాడడానికి సమయం ఇవ్వండి అని అడిగినా సరే మీరు ఏం చేస్తారో చేసుకోండి అని డైరెక్ట్గా మాకు ఎట్లాంటి అవకాశం ఇవ్వకుండా ఎంత రిక్వెస్ట్ చేసినా పట్టించుకోకుండా వెళ్ళడం జరిగింది. ఇదే విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే ఖండిస్తూ ఈ రోజున పెద్దపల్లి బార్ అసోసియేషన్ తరఫున మేము అబ్స్టైన్ చేయడం జరిగింది. మాకు మద్దతుగా నందిమేడారం, సుల్తానాబాద్, గోదావరి కానీ మంతని బార్లు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు